మావోయిస్టుల దుశ్చర్యకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. ఈ పేలుడులో ఏఎస్పీ ఆకాష్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో డీఎస్పీ సిఐకి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన అధికారులను ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. ఈ పేలుడులో ఏఎస్పీ ఆకాష్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో డీఎస్పీతో పాటు సిఐకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన అధికారులను అయితే ఆసుపత్రికి తరలించారు. ఈ దుశ్చర్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, ఒక పక్కన మనం చూస్తున్నాం ఏదైతే మావోయిస్ట్ రహిత దేశంగా చేయాలని చెప్పి ఒక పక్కన ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి, మరొక పక్క పోలీస్ వాహనాన్నే పేల్చేశారు మావోయిస్టులు. దీంట్లో ఆకాష్ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ మనం చూడొచ్చు, మావోయిస్టులు చాలా రోజుల తర్వాత కూడా ఒక్కసారిగా మెరుపు దాడి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితిగా పడుతుంది. మావోయిస్ట్ క్యాడర్ మొత్తం కూడా లాస్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే కేంద్ర కమిటీ నాయకులతో పాటు కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్లు చనిపోయిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మావోయిస్టులు అయితే చాలా ఆచి చూసి అయితే పంజాబ్ విసిరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మావోయిస్టులు ఒక ఏఎస్పీని ఈ సుక్మా జిల్లాలో, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోనే ఏఎస్పీ వాహనాన్ని బ్లాస్ట్ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. ఐఈడి తోటి భారీ ఎత్తున కూడా రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా బ్లాస్టింగ్ చేసినట్టుగా అక్కడ పోలీసులు చెప్తున్నారు. దీంట్లో ఏఎస్పీ ఆకాష్ రావు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంతేకాకుండా డిఎస్పీ సిఐ సంబంధించిన అధికారులు అక్కడ ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ బాడీ గార్డులు ఉన్న కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ప్రస్తుతానికైతే సుక్మా జిల్లా హాస్పిటల్ అయితే తరలించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అయితే తరలించిన పరిస్థితిగా పడుతుంది. ఉదయం పూట మావోయిస్ట్ సంబంధించిన కూమింగ్ ఆపరేషన్ లాంటివి ముగించుకొని వేరే స్టేషన్ కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పక్క మావోయిస్ట్ ప్లాన్ తోటే ఈ బ్లాస్టింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఏఎస్పీ అంటే ఐపీఎస్ అధికారి, ఐపీఎస్ లాంటి అధికారిని ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కోల్పోయినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే మావోయిస్ట్ కొద్ది కాలం నుంచి కూడా పూర్తి స్థాయి కూడా చర్చలకు మేము వస్తామని చెప్తున్నాం, కానీ కూడా చర్చలు ససేమీరా అంటున్నారు, చర్చలు లేవని చెప్తున్న పరిస్థితిగా పడుతుంది. భారీ ఎత్తున కూడా ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. దీంట్లో మావోయిస్టు తీవ్రంగా కూడా నష్టపోయారు. అయితే మేము కాల్పుల విరమణలో ఉన్నామని చెప్పేసి కూడా చాలా రోజుల కాంచి కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుంచి భారీ ఎత్తున లేఖలు కూడా విడుదలైన పరిస్థితిగా పడుతుంది. ఒక 4-5 లేఖలు కూడా విడుదలైన పరిస్థితి మనం చూడొచ్చు. కానీ మావోయిస్టులు ఇన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా పోలీసులపై అయితే విరుచుకుపడిన పరిస్థితి మనం చూడొచ్చు. భారీ ఎత్తున కూడా పోలీసులకైతే భారీ లాస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకమైనటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఐపీఎస్ డిఎస్పీ అంటే సిఐలు మామూలు కాదు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్న పరిస్థితి కాబట్టి ఒక ఐపీఎస్ అధికారిని కూడా ఈ స్పాట్ లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆకాష్ రావుని బ్లాస్టింగ్ జరిగిన వెంటనే అక్కడే చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి మనం చూస్తే, బ్లాస్టింగ్ జరిగిన తర్వాత కూడా వాళ్ళపై కాల్పులు చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నట్టు తుపాకులు కూడా మావోయిస్టులు ఎత్తుకెళ్ళినట్టుగా ఇదే సుక్మా జిల్లాలో పెద్ద పెద్ద ఎన్కౌంటర్స్ కూడా మనం చూసాం. అనేక మంది మావోయిస్టులు కూడా హతం చేసినటువంటి అంటే పెద్ద తలకాయలు కూడా హతం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఒక పక్క ఈ విధంగా చంపకూడదు మావోయిస్టులని మనం పిలిచి మాట్లాడండి అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడితే ఏ విధంగా అంటే శాంతి చర్చలకు ఏ విధంగా అవకాశం ఉంటుంది? వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు? ఆశ, శాంతి చర్చలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళెవనే కేంద్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పినట్టు పరిస్థితిగా పడుతుంది. అంటే ఇదంతా కూడా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని చెప్పేసి కూడా ఇప్పుడే తాజా సమాచారం అందుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. సుక్మా జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది హైవే రోడ్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ సంబంధించి ఏదైతే ఇప్పుడు బ్లాస్టింగ్ జరిగినటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా నేషనల్ హైవే రోడ్డు మీదే ఈ బ్లాస్టింగ్ జరిగినట్టు తెలుస్తుంది. గత కొద్ది కాలం కూడా మావోయిస్టులకు సంబంధించి చర్చలకు మేము వస్తా ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. వరుసగా కూడా ఏరువేత కార్యక్రమం మొదలుపెట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే వాళ్ళు కూడా ఇక పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చనిపోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మెరుపు దాడి చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే చర్చలు లేవనే సంగతి కూడా వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా తేల్చి చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవని చెప్పిన నేపథ్యంలో ఈ దాడి అయితే జరిగినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా కుంటా నుంచి దాదాపుగా పూవర్తి ఈ ప్రాంతానికి పోయేటువంటి ప్రాంతం కూడా ఆ రోడ్లకి అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హిట్మా సంబంధించిన సొంత గ్రామంలోనే పోలీస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే అటుపై వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి మావోయిస్టు సుక్మా జిల్లాలో ఎక్కడ కూడా లేరని పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. మొత్తం కూడా నేషనల్ అడవి పార్క్ లో నేషనల్ సంబంధించిన పార్క్ ప్రాంతంలో ఉన్నారు. మొత్తం కూడా వీళ్ళు బీజాపూర్ ఈ ప్రాంతంలో మావోయిస్ట్ మొత్తం కూడా తరలిల్లారని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున కూడా అక్కడ కుమ్మింగ్ జరుగుతుంది. వరుస ఎన్కౌంటర్లు కూడా అక్కడే జరుగుతున్నాయి. కానీ ఇలాంటి
సమయంలో ఇక్కడ సుక్మా జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపు దాడి చేయడం, ఈ మెరుపు దాడిలో ఏఎస్పీ ఆకాష్ రావుతో సహా ఆ డిఎస్పీ సిఐలకు కూడా తీవ్ర గాలిన పరిస్థితి కాబట్టి ఆకాష్ రావు మాత్రం చనిపోయినట్టుగా పోలీసులే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. స్పాట్ లోనే బ్లాస్టింగ్ ఎప్పుడైతే అయిందో ఆ బ్లాస్టింగ్ లో తను చనిపోయాడు. మిగతా వాళ్ళనైతే డిఎస్పీ సిఐ లాంటి అధికారులు మాత్రం హాస్పిటల్ కి తరలించారు. వాళ్ళకి గన్మెన్ లో ఉన్న కొంతమందిని కూడా హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో ఎంతమంది చనిపోయారు ఏంటనేది మొత్తం అప్డేట్ అనేది కొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇది ఒక గోప్యంగా వస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ఎదురు దెబ్బనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క మావోయిస్టు మీ చర్చలకు వస్తామని చెప్తున్నప్పటి నుంచి కూడా కామ్ గా ఎవరిస్తున్నారు, వాళ్ళపై ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, వాళ్ళని చంపేస్తున్న పరిస్థితి కాబట్టి కానీ ఇది పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏంటంటే మొండిగా ఉన్నట్టు ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఐపీఎస్ లాంటి అధికారిని అక్కడ ప్రభుత్వం కోల్పోయినట్టు పరిస్థితి కాబట్టి డిఎస్పీ సిఐ లాంటి అధికారులకు కూడా తీవ్ర గాయాలనే వాళ్ళ పరిస్థితి కూడా ఇంకేంటనేది కూడా తెలియదు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మావోయిస్టులు అక్కడ భారీ ఎత్తున కూడా బ్లాస్టింగ్ చేయడానికి ఒక పక్కన బంది ప్లాన్ చేసినట్టుగానే ఆ పక్క సమాచారంతో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ తిరుగుతున్న సమయంలో అంటే ఏఎస్పీ గానీ అక్కడ ఉన్న పోలీసు వాహనాలు ఎటుపోతున్నాయి ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అక్కడ రోడ్డు మీద ఐఈడి పెట్టి బ్లాస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏఎస్పీ కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు, ఆకాష్ రావు చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఆకాష్ రావు చాలా ఆపరేషన్లలో కూడా పాల్గొన్నారు. అక్కడ మావోయిస్టు అణచివేతలో కీలక పాత్ర కూడా పోషించారని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూడాలి. ఏదైనా ఒక ఐపీఎస్ అధికారులు మాత్రం ప్రస్తుతానికి అయితే కోల్పోయినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా టెన్షన్ వాతావరణం అయితే అక్కడ ఉన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.